అలాగే ఆరాధన కూడా ఎలా ఉందంటే, పేరుకి ఆదివారం ఆరాధనకి వెళ్తాం, నేను పనికల్ అంటాం, ఆదివారం నాడే బట్టలు ఉతుక్కుంటావు, ఆదివారం నాడే ఊర్లు వెళ్తావు, ఆదివారం నాడే ఇంటికాడ వండుకుని తింటా ఉంటావు, ఆదివారం నాడే నీ పనులన్నీ చూసుకుంటావు. ఆరాధనకు మాత్రం ఆఖరి వచ్చి ఆశీర్వాద ప్రార్థన చేసేటప్పుడు ఆఖరి పాట సమర్పణ చేయము దేవాన్ని పాట పాడతారు చూసారా, అప్పుడు అవుతారు. అందుకు నేను ఆ సమర్పణ పాట తీసేసాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే దాన్ని చూసి వస్తారన్న కానుకలే మరి వాళ్ళ మన కానుకలు చెప్పలేదు. దేవుడు ఇచ్చేవాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పేరు మాత్రం ఏమంటే ఆదివారం అంటే నేను ఎక్కడికి వెళ్ళాలంటే ఏం చేస్తాను? మందిరంలో ఉంటావా, మొదటి ప్రార్థనలో ఉంటావా, మొదటి మందిరానికి వస్తావా, తెల్లవారికి ముందు లేచి పని సిద్ధపరుచుకున్నావా, ఇవాళ వ్యాపారానికి వెళ్ళగట్టి, ఇవాళ పనికి వెళ్ళగట్టి, ఇవాళ చదువుకొని కాబట్టి ప్రార్థనకి వెళ్ళే సమయానికి లేచి గబగబా నెత్తి మీద నీళ్ళు వేసుకొని అవి కూడా ఆడకుండా చుక్కలు ఆడుకుంటా ఏదో కొంత పాటాడిన పనికెత్తలాగా వచ్చి ఆ దైవజన్యం వాక్యం చెప్తాడు, ఇప్పుడు మోకరించో ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ కోపం తగిలిపోయినట్టు ప్రార్థనలో ప్రార్థన చేస్తూ ఉంటారు, వాక్యం చెప్తుంటారు. ఈవిడ మాత్రం మోకరించి ఏసునామంటే దీన్ని చెప్పాలా ఆపాలో కాదు దీనికి. అలాంటి భక్తులు కూడా చాలా మంది ఉన్నారు. ఆ పాస్టర్ గారు చెప్పుకుంటారు, ఈవిడ పక్కన మోకరించి చేస్తానే ఉంటుంది. ఎవరు బాధాలే ఇంకా అంటే ఒక స్థిరము లేదు, దేవుని దగ్గర ఒక సమర్పణ లేదు.